హాయ్. మీ పేరు? గుండు కాక. గుండు కాక. కొత్తగా ఉంది నేమ్. కొత్తగా పెట్టుకున్నా. ఓకే డన్. బాలయ్య బాబుది రేపు మూవీ రిలీజ్ అవ్వబోతుంది కదా, సో ఎట్లుండబోతుంది అసలు మూవీ? దివిడే ఫస్ట్ ట్రైలర్ వచ్చింది, డైలాగ్ లేవన్నారు, బీజిఎం సరిపోలేదా, రెండో ట్రైలర్ దించాడు, రిలీజ్ ట్రైలర్ అంట. ఎట్లా ఉన్నాయి చూసారా డైలాగులు? రచ్చ రచ్చ. బాలయ్య బాబు అగంతకుడికే కాదు, బందిపోటుకే కాదు, ఏ గెటప్ వేసినా ఓల్డ్ క్యారెక్టర్ ఉండి, ఓల్డ్ గెటప్ ఉందంటే మాత్రం దానికి తోడు తమ్ముడు తమను తగిలిందంటే ఆయన కొట్టే బీజిఎంకి అక్కడెక్కడో అమెరికాలో బాక్సులు పగిలిపోయినట. ఈసారి ఐమాక్స్లో పలిగిపోతాయి, ఆర్టీసీలో పలిగిపోతాయి, ఎక్కడ పడ్డా పగిలిపోతాయి ఖచ్చితంగా. సంక్రాంతి మొగుడు అంటే బాలయ్య బాబు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సంక్రాంతికి 3 మూవీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు గేమ్ చేంజర్ ఇది ఒకటి, డాక్ మహారాజ్ ఒకటి, సంక్రాంతికి వస్తావా? ఈ 3 మూవీలలో ఏ మూవీ హిట్ కొడుతుంది అంటారు? ఆల్రెడీ గేమ్ చేంజర్ చూసాను, బాలయ్య బాబు మాస్ హిట్ కొట్టతాడు. వెంకీ మామ కూల్ ఫ్యామిలీ హిట్ కొట్టేస్తాడు ఆయన ఖచ్చితంగా. దాన్ని సంక్రాంతికి వస్తావని ట్రైలర్ నేమ్ కూడా డిఫరెంట్ గా ఉంది కదా, సో ఎందుకు పెట్టారంటారు? ఇలా సంక్రాంతికి వస్తున్నారు కాబట్టి సంక్రాంతికి వస్తున్నామని పెట్టేశాడు. దాంట్లో ఏం లేదంటారు కొత్తదనం? లేదు, పెళ్ళం ఉంది, ప్రియురాలు, ఇంకేం కావాలమ్మా? చాలా మంచి రొమాంటిక్, మంచి సరదా సన్ని చేశారంటే అప్పుడెప్పుడు ఇంట్లో ఇళ్ళలో ఒంటిల్లో ప్రియురాలు వచ్చిండు, కూల్గా హిట్ కొట్టేసుకుంటూ పోయిండు. ఖచ్చితంగా ఈసారి కూడా పెళ్ళంతో ప్రియురాలతో మనకు ఎంటర్టైన్మెంట్ చేయడమే కాదు, లోపల పోలీసుగా కూడా ఏందమ్మా మీ పిల్లలు చల్లకుండా, కూరగాయలకు పోయి మొగుడు లేట్ వస్తే ఇంత లేట్ అయింది అంటారు, ఆఫీస్కి పోయి మొగుడు లేట్ వస్తే ఇంత లేట్ అయింది అంటారు. అంటే మొగుడు ఆఫీసర్గా, గవర్నమెంట్ ఆఫీసర్గా, పోలీస్ ఆఫీసర్గా ఒక కేసు చేద్దామని పోతే కూడా నేనత్తా అని తోకెంబడి ఎప్పుడు పోతాను? నమ్మకం లేదు కాబట్టి. బాయ్స్ మీద నమ్మకం లేదా, మొగుడు మీద నమ్మకం లేదు? మొగుడు మీద లేదు, బాయ్స్ మీద లేదు. మొగుడు మీద నమ్మకం లేదు, మొగుడు మీద నమ్మకం లేదు. ఎట్లా మరి? ఇట్లయితే కనీసం ఇంట్లోనన్నా సంతోషంగా ఉండరు, సినిమాలన్నా సంతోషంగా ఉండని. ఎంకి మామని మామ కాదు, బా 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 ఎంకి బా అంట. ఐశ్వర్య రాజేష్ ఆ పాత్ర అయితే చాలా క్యూట్ గా అనిపించేస్తుంది. అఫ్ కోర్స్ ఆడ మీనాక్షి చౌదరి ఉన్నా సరే ఐశ్వర్య రాజేష్ మన తెలుగు అమ్మాయికి ఒక మంచి పాత్ర దొరికిందనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఖచ్చితంగా ఆ అమ్మాయి వల్ల సంక్రాంతికి మంచి కూల్ హిట్ గా రాబోతుంది. కూలే కాదు, విత్ కాపు పోలీసులు కూడా కనబడుతుంది. సో పొలిటికల్ ఎంట్రీ కూడా ఉంది దాంట్లో నరేష్ అనేది. సో ఖచ్చితంగా పొలిటికల్ విత్ ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా చాలా బాగుంటుంది. 2 సినిమాలు అంటే గేమ్ చేంజర్, బాలయ్య బాబు సినిమా 2. గేమ్ చేంజర్ మూవీ అంత లేదు అని అంటున్నారు కదా, సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి అసలు? గేమ్ చేంజర్ మూవీ కావాల్సినంత హిట్ వచ్చింది చాలు. ఎందుకంటే రాజమౌళి తర్వాత ఏ సినిమా అయినా హీరోకి, ప్రతి హీరోకి రాజమౌళి ఎక్స్పెక్టేషన్తో ఉంటామన్నమాట అభిమానులం అంతా. సో ఆ హిట్ దొరకదు కాబట్టి ఆటోమేటిక్గా అది అబా డౌన్ అయిపోయింది, తగ్గిపోయింది, ఫెయిల్ అయిపోయింది అనే ఫీలింగ్ కలుగుతుంది. రాజమౌళి కాకుండా అంతకుముందు వేరే డైరెక్టర్ ఉండి తర్వాత ఇంకో డైరెక్టర్ అయితే అక్కడ కనపడుతుంది సినిమా. సో రాజమౌళిని మనం ఊహించేసుకుంటాం కదా అదే లెవెల్లో రావాలని. అది ఎప్పుడు ఎందుకంటే రాజమౌళి ఇండస్ట్రీకి రాజమౌళి. డాక్ మహారాజ్ ఒక హైప్ లోకి వెళ్ళిపోతుంది ట్రైలర్ మాత్రమే. అబ్బా రిలీజ్ అయితే ఎట్లుంటది అసలు? ఖచ్చితంగా ఐమాక్స్ కాడ అక్కడెక్కడ అమెరికాలో కాదు, ఈసారి ఐమాక్స్ బాక్సులు బద్దలైతాయి. ఆయన 2-3 డైలాగులు కొట్టిండు చాలు. హిందీలో ఒకటి ఉన్నది, దుష్మన్ కమ్ ఫ్యాన్స్ జాదా అని చెప్పి, ప్యార్ కర్నే వాళ్ళ ఫ్యాన్స్ జాదా అని చెప్పేసి. ఒక డైలాగ్ చెప్పండి. మీరు చదువులో మాస్టర్ చేశారేమో, నేను సంపటంలో మాస్టర్ చేశాను. ఐ క్యాన్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్. జై బాలయ్య. ఎంతమందిని చంపారు మీరు? ఇంకేంది, రేపు తలకాయలు బయట పడతాయి, అప్పుడు కనపడతాయిలే. ఇప్పుడు చంపుతుంటే రేపు ఎగిరి బయట పడతాంటే ఐమాక్స్ థియేటర్లకు వెళ్ళి, ఆర్టిస్ట్లకు వెళ్ళి అప్పుడు కనపడితే లెక్క పెట్టుకో. కెమెరా జూమ్ చేసుకొని కౌంటింగ్ చేసుకుంటావో, వెళ్ళి చూసుకొని కౌంటింగ్ చేసుకుంటావో, రేపు తలలు బయటపడగా వెళ్ళి చూసుకోండి. ఐమాక్స్ లో రచ్చ, ఆర్టీసీలో రచ్చ, బాలయ్య బాబు సంక్రాంతి మొగుడు, లచ్చ ఖర్చు అయినా సరే ఒక్కొక్కడికి ఉత్సవోపించుడే, బాలయ్య బాబుకి జై కొట్టుడే. జై బాలయ్య, జై జై బాలయ్య. మళ్ళీ నినాదాలు నిలబడతాయి ఇంటి దగ్గర నుంచి. బార్ షాపు, వైన్ షాపు కాదు, థియేటర్ దాకా, థియేటర్ నుంచి ఇంటి దాకా ఖచ్చితంగా బాలయ్య వైబ్స్ కనపడతాయి. జై బాలయ్య నినాదాలు నిలబడాయి. రే మ్యాన్సన్ హౌస్ నింపుకొని పోండి వాటర్ బాటిల్లో లోపలికి. నార్మల్ గా మ్యాన్సన్ హౌస్ పట్టుకొని పోనీరు కదా, వాటర్ దొరికినాయి ఆల్రెడీ. వాటర్ బాటిల్ పోసుకున్నారు అనుకో, వాటర్ బాటిల్ అని చెప్పి తీసుకెళ్ళిపోవచ్చు. మ్యాన్సన్ హౌస్ దాక్కుంటా జై బాలయ్య, జై జై బాలయ్య అంటే రచ్చ ఉంటుంది. ఐమాక్స్ కాడ కొంచెం కూల్గానే ఉండొచ్చు, లోపల కూల్, ఎందుకంటే కొంచెం క్లాసిక్ కనబడుతుంది కాబట్టి. ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో ఎన్ని సీట్లు ఇరుగుతాయో, ఏం జరుగుతుందో ఈసారిగా. జై బాలయ్య. థ్యాంక్ యూ.